హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్ కి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఒక మంచి మసాలా చికెన్ కర్రీ అయితే చేశాను. దానికి కాంబినేషన్ గా నేను వెజ్ పులావ్ అనేది చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో మీకు ఒక దగ్గర ఇందులో మీరు రోజువారీ చేసుకునే వెజిటేబుల్ బిర్యానీలోకి ఒక టేస్ట్ని అయితే మీకు ఎక్కువ ఇంక్రీజ్ చేసే ఒక ఐటమ్ అయితే చెప్తాను. మీకు ఆటోమేటిక్గా మనకి బిర్యానీ అంటే తెలుసు, బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసేసుకోండి. ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంటాయి. సన్నగా తరిపోయిన ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేసేసుకొని వాటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా అయితే నీట్గా అయితే ఫ్రై అయితే చేసేసుకోండి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే వేసేసుకోండి. మీరు కావాలంటే చూడొచ్చు, మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసాను. బాగా అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి. ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు నీట్ గా అయితే లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకోండి. లేదంటే మీకు ఇష్టమైనంత వరకు వేపుకోండి. మీకు కలర్ ఎక్కువ కావాలి, లేదంటే పచ్చివాసన పోతే చాలు, లేదంటే పోపైనా పర్వాలేదు, మాకు టేస్ట్ ముఖ్యం అనుకుంటే మీరైతే వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్క ఐటమ్స్ అయితే వేసేస్తున్నాను. నేనైతే బంగాళదుంప, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, అలాగే మళ్ళీ ఉల్లిపాయలు, ఇలా మొత్తం అయితే వెజిటేబుల్స్ అయితే వేసేసాను. నాకు దొరికినవి ఇవే. ఈ మధ్యన ఇప్పుడు ఏంటంటే క్యాలీఫ్లవర్ కూడా వస్తుంది. దాన్ని కూడా అయితే ఎక్కువ చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పీసెస్ అయితే వేసుకోండి. నాకైతే అవైలబుల్గా లేక నేను వేసుకోలేదు. ఇప్పుడు ఫ్రెష్గా పుదీనా ఆకులు కూడా వేసేసాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి. అలాగే కొత్తిమీర కూడా చేసి దొరికినంత అయితే వేసేసాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఇవన్నిటిని అయితే ఒక దులిపేయాలి కాబట్టి మొత్తాన్ని అయితే మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి ఒక 55 లేదంటే 75 వరకు అయితే మీరు బాగా అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా మూత అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్క నిమిషం మూత తీసి చూసేద్దాము. ఒకసారి అలాగే కలిపేద్దాం వాటిని అన్నిటిని, ఎలా ఉన్నాయి ఇవన్నీ మిక్స్ అయినవా లేవా అని చెప్పేసి. నాకైతే దాకా కాలుతుంది, అందుకే నేను మసిగుడ్డ అయితే పట్టేసుకున్నాను. మీ దగ్గర ఏదంటే అది పట్టుకోండి. నా దగ్గర అయితే ఇదే ఉంది ప్రస్తుతానికి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ అవి ఒక 25% అయితే నాకు కుకింగ్ అయినాయి. ఒకసారి మీకు కూడా లుక్ అయితే వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం అయితే మగ్గాలి. ఇంకా మగ్గితే వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వెజిటేబుల్స్ అనేవి మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, మనం చెప్పవసరం లేదు. ఇప్పుడైతే మా దగ్గర ఉన్న గట్టి చిక్కటి పెరుగు అయితే ఇందులో వేసేసుకున్నాను. మీరు ఇంట్లో తోడపెట్టిందైనా, కుండ పెరుగైనా, చల్ల పెరుగైనా ఏదైనా వేసేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు 55% అన్న ఉడకాలి కాబట్టి కొంచెం మనం ముందుగా అయితే పెరుగు అయితే యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు ఆ పెరుగు కూడా మొత్తం అట్లా పట్టేలా మిక్స్ చేసుకొని మూత అయితే వేసేసుకున్నాము. సో మూత అయితే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తీసి మళ్ళీ చూద్దాము. ఎందుకంటే ఇలా మూత వేసి తీయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఆవిరిలోనే కుకింగ్ అయితే అవుతాయండి. కాబట్టి నేను ఎక్కువ శాతం మూత వేస్తూ మూత తీస్తూ ఉంటాను. 2 minutes 3 minutes కైనా తీస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, మనకి ముక్కలు అనేవి చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మిగతా సగం ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, మీరు బిర్యానీ 1 kg తీసుకుంటే మనం ఆ కేజీ డబ్బాతోనే వాటర్ అనేది కొలుస్తాం కదా, అందులో మీరు హాఫ్ వాటర్ అనేది తీసుకోండి. అంటే మీరు కేజీకి ఒక 50 ml తీసుకోండి. ఇంకో 50 ml వాటర్కి బదులు వేరేది యాడ్ చేద్దాం, మనకు కూర అనేది టేస్ట్గా ఉంటుంది. ముందుగా శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ అయితే ఇది కూడా నేను కేజీ అయితే తీసేసుకున్నాను. సో ఇది కూడా మనం ఇందులో అయితే యాడ్ చేసుకున్నాం. వాటర్ కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే పొడి పొడిలాడిద్ది. నేను గల్లెప్పు అయితే ఎక్కువ శాతం యూజ్ చేస్తాను. మళ్ళీ వేయకోకుండా టేస్ట్ అయితే చూసుకోండి మీరు, సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది. మనం ఆల్రెడీ నేను దీనికంటే ముందు రావచ్చు, వెనకైనా రావచ్చు, దీనికి కాంబినేషన్గా చేసిన మసాలా చికెన్ కర్రీ అనేది ఉందండి. రెండిట్లు కాంబినేషన్ చెప్పాను కదా, ఇవేనండి. ఇవేంటి అనుకుంటున్నారా, పాలు అనుకుంటున్నారా? పాలు అయితే కాదండి, ఇవి వచ్చి కొబ్బరి పాలండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అందుకే నేను వాటర్ అనేది తగ్గించి వేసుకోమన్నాను. మీరు కానీ వాటర్ కానీ ఈ పాలు కానీ మీరు ఎక్కువ వేసేసుకున్నారంటే మీకు అన్నం మొత్తం అయితే అయిపోతుంది. సో నా బాధ్యత అయితే కాదండి, నేను చెప్తున్నా కదా, మీరు తీసుకున్న క్వాంటిటీలో హాఫ్
తీసుకోండి వాటర్, మిగతా ఆఫ్ మాత్రం తీసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మాకైతే రెడీ అయిపోయింది. చాలా ఆకలండి. పొద్దున్న నుంచి అయితే అసలు మేము ఏం తినలేదండి, టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా మీరు లేట్ ఎందుకు? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కామెంట్ చేయండి. లేట్ చేయకుండా తినేయండి ఫ్రెండ్స్. ఆకలి.